అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్గస్. మటన్ బిర్యానీ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా తినేశారు మటన్ బిర్యానీ. నేను ఎలా చేశానో చూసేద్దామా. టేస్టీ అయితే అదుర్సండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నెలో వేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియా జీరా పౌడరు, కొంచెం మిరియాల పౌడరు, గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం వేసి మరొకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ కొంచెం వేసుకొని, కొంచెం నెయ్యి కూడా వేసుకొని, ఆ తర్వాత గరం మసాలాలు వేసుకొని నానబెట్టుకున్న మటన్ అంతా వేసి దాంట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం రైస్ ఉడికించుకోవాలండి. మరో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టేసి రైస్కి తగ్గట్టు ఎసరు పోసుకొని దాంట్లో బగారాకు గరం మసాలాలు వేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం నెయ్యి, నిమ్మరసము, ఉప్పు అన్నీ వేసుకొని ఎసరుని అయితే మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలోనే ముందుగా కడిగి పెట్టేసిన బియ్యం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మటన్ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బిర్యానీకి తగ్గట్టు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న మటన్ మొత్తం వేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ను మొత్తము ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలండి. లేయర్ బై లేయర్ వేసుకొని ఆ తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి మరోసారి రైస్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా చల్లుకోవాలండి. ఆ తర్వాత నేనైతే ఫుడ్ కలర్ వేసాను. పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ఆరెంజ్ది వేసానండి. ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి. వేసుకొని అల్యూమినియం ఫాయిల్ తోటి కవర్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఆగాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు మూత తీసి సర్వ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీ అయిన మటన్ బిర్యానీ అండి. చాలా యమ్మీగా ఉంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.